అందరికీ నమస్కారం. పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. నా పేరు మొహమ్మద్ అల్లాబక్షు కోదాడ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క మాస్టర్ని. ఈ గ్రంథాలయం ఎపిసోడ్లో నేను మీకు పరిచయం చేయబోతున్న పుస్తకము లేదా నా ద్వారా మీ అందరికీ అందబోతున్నటువంటి జ్ఞానము ఏంటంటే స్వామి పరమహంస ముక్తానంద గారి యొక్క ఆధ్యాత్మిక ఆత్మకథ. ఎందరో మహర్షులు వారి జీవితంలో వారికి జరిగినటువంటి అనుభవాలని, వారు అనుభవించినటువంటి అనుభూతులని వారి ఆత్మకథగా వారు రాసుకుంటూ వచ్చారు. మనందరికీ ఒక యోగి ఆత్మకథ బాగా తెలుసు, అది పరమహంస యోగానంద గారిది. అలాగే ఈ ఆత్మకథ కూడా చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అని మనం ఇంగ్లీష్లో అంటాము. అంటే చైతన్య శక్తి యొక్క విలాసము. ఒక యోగి యొక్క శరీరంలో చైతన్య శక్తి ఎంతటి అద్భుతాలను సృష్టించగలదో, కాన్షియస్నెస్ యొక్క పవర్ ఏంటి అనేది ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకుంటాము. దీని యొక్క రచయిత మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా స్వామి ముక్తానంద పరమహంస గారు. ఈ చిత్ శక్తి విలాసాన్ని మన ధ్యానలహరి ఫౌండేషన్ వారు హిందీ నుంచి చిత్ శక్తి విలాస్ అనేటువంటి హిందీ గ్రంథం నుంచి తెలుగులో అనువదించడం జరిగింది. మన ధ్యానలహరి ఫౌండేషన్లో ఇది మనకి అందుబాటులో ఉంది. సో ఈ గ్రంథంలో ఉన్నటువంటి కాంటెంట్ ఏమిటి అంటే, పరమహంస ముక్తానంద గారు వారి యొక్క జీవితము, వారు సందర్శించినటువంటి ఆశ్రమాలు, ఆ ఆశ్రమాలలో వారు గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విద్య, ఆఖరిగా వారు చేరుకున్నటువంటి ఒకానొక ఆశ్రమము, అక్కడ వారి యొక్క అద్భుతమైనటువంటి ఈ జీవితంలో తనకి ఏ గురువు గారి ద్వారా అయితే జ్ఞానం లభించాలి అని చెప్పి ఆయన అంతగా తాపత్రయపడ్డాడో అలాంటి స్వామి నిత్యానంద గారిని ఆయన కలుసుకోవడము, నిత్యానంద గారి ద్వారా శక్తిపాతాన్ని స్వీకరించడము, శక్తిపాతము స్వీకరణ జరిగిన తరువాత ఆయన యొక్క భౌతిక శరీరంలో, ఆయన యొక్క మానసిక శరీరంలో, ఆయన యొక్క ఆత్మలో, ఒక విధంగా చెప్పాలి అంటే సప్త శరీరాలలో జరిగినటువంటి భౌతిక, మానసిక, బౌద్ధిక, ఆత్మిక అనుభవాలు అన్నీ కూడా నిక్షిప్తం చేయబడ్డాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఏదైతే ఆయన చైతన్య శక్తి చిత్ శక్తిగా వర్ణిస్తారో ఆ చిత్ శక్తి అనేది కుండలిని శక్తికి పర్యాయపదంగా వాడుతూ ఉంటాము, లేదా మన ప్రాణశక్తిగా మనం భావిస్తూ ఉంటాము. ఆ చిత్ శక్తి మానవుడిలో జాగృతమైనప్పుడు ఆ చిత్ శక్తి యొక్క విలాసాన్ని తాను మొట్టమొదటిసారిగా వర్ణించారు. అందుకే గ్రంథం పేరు కూడా చిత్ శక్తి విలాసంగా రాయబడింది. మరి దీని ప్రత్యేకత ఏంటి? అందరిలో కూడా కుండలిని ఎంతోమంది యోగులలో, సాధువులలో, జ్ఞానులలో, ధ్యానులలో, సిద్ధయోగులలో ఈ చిత్శక్తి జాగృతమయ్యే ఉంటుంది కదా. మరి ఈ గ్రంథరాజం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు మనం దీన్ని స్వాధ్యాయం చేయాలి? పత్రిసారి ఎందుకు ఈ పుస్తకాన్ని చాలా దగ్గర ఉండి పర్యవేక్షించి మనందరికీ అందుబాటులోనికి తీసుకొని వచ్చారు అంటే, ఇంతవరకు కుండలిని జాగృతమైన తరువాత
ప్రతి ఒక్క యోగి, సాధువు, సిద్ధపురుషుడు, ధ్యాని, జ్ఞాని అందరూ కూడా ఒకానొక సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమాధి స్థితిలో తన్మయత్వంలో ఉంటారు. అలాగే మన రచయిత అయినటువంటి స్వామి ముక్తానంద పరమహంస గారు కూడా ఆ తన్మయత్వపు స్థితిలో ఉండి ఆ స్థితిని వర్ణించగలిగారు. అంటే కుండలిని జాగృతము తరువాత మానవునిలో సంభవించినటువంటి అన్ని రకాల అనుభవాలను, అనుభూతులను, తాను దర్శించినటువంటి యుగ పురుషులను, తాను ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసి చూసినటువంటి ఎన్నో రకాల తలాలను, ప్లస్ తన శరీరంలో జరిగినటువంటి అన్ని రకాల అనుభూతులను, అనుభవాలను అక్షరబద్ధం చేశారు. అందుకే ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసినటువంటి దివ్య గ్రంథం మాస్టర్స్ ఇది. శక్తికి, చైతన్యానికి సంబంధించినటువంటి ఒక మూల గ్రంథంగా, ఒక బేసిక్ బుక్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో మొదటిగా మనం మన రచయిత గారైనటువంటి స్వామి ముక్తానంద పరమహంస గారి గురించి బేసిక్స్ మనం తెలుసుకుంటాము. తర్వాత దీనిలో మనం ఒక్కొక్క అధ్యాయం వెళ్తున్న కొద్దీ మనమే ముక్తానంద పరమహంస గారిలాగా ఆ అనుభూతి అనేది మన శరీరంలో, అంటే మన 7 శరీరాలలో మనకి ఏర్పడ్డం మీరు దీన్ని చాలా అబ్జర్వ్ చేయగలుగుతారు మీరు. స్వామి ముక్తానంద గారు మంగుళూరు దగ్గర ఒక పల్లెలో 1908వ సంవత్సరంలో జన్మించారు. మంచి కుటుంబమే వీరిది. అంటే ఆర్థికంగా చాలా బలోపేతమైనటువంటి కుటుంబమే. కానీ ముక్తానంద గారికి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్ననాటి నుంచే సాధువుల, సన్యాసుల కథలు వినడంలో, సత్సంగంలో, ఆనాటి కాలంలో, ఆనాటి భారతదేశంలో అప్పుడు ఎక్కడ చూసినా కూడా సాధు పురుషుల యొక్క సత్సంగాలు జరుగుతూ ఉండేవి. దేవాలయాల్లో కానీ, ఆ గ్రామ చావిడి మధ్యలో కానీ ఎంతోమంది సాధువులు దేశాటన చేసుకుంటూ వచ్చేవారు. ఆయా గ్రామాల్లో ఉండి రాత్రిపూట కానీ సత్సంగాలు చేస్తూ ఉండేవారు. అది ఆనాటి భారతదేశం యొక్క విలక్షణమైనటువంటి ఆధ్యాత్మిక సంస్కృతి అది. సో అలా సత్సంగాలు వినడంలో ఎంతో ఆసక్తి ఉండేది. సంపన్న కుటుంబము, ప్రేమించే తల్లిదండ్రులు అందరూ ఉన్నా కూడా ఎందుకు ఆయనకి మొదటి నుంచి కూడా ఒకానొక వైరాగ్య భావన, అంటే విముఖంగానే ఉండేవారు. ఆ సంపద పట్ల కానీ, తన కుటుంబం పట్ల కానీ, ఓకే అందరితో మంచిగా ఉండేవారు, కానీ తన మనసులో ఏదో ఒక వైరాగ్య భావన, ఇది కాదు కదా నాకు కావలసింది, ఇది కాదు కదా నేను తెలుసుకోవాల్సింది, నా జీవిత లక్ష్యం వేరే ఉంది, నా జీవిత గమ్యం వేరే ఉంది అన్నటువంటి భావన చిన్ననాటి నుంచి కూడా స్వామి ముక్తానంద గారికి ఉండేది. అందుకే ఆయన అంతరంగంలో ఆ సుఖ సంతోషాలు కానీ, ఆ ప్రేమాభిమానాలు కానీ, బలహీనంగా బంధాలు కూడా బలహీనపడుతూ వచ్చాయి. ఎక్కడ? అంతరంగంలో. బాహ్యంలో అందరితో అంతా మంచిగా ఉంటున్నా సరే, ఏదైతే తను లోపల మాత్రం సాక్షితత్వంతో ఉండేవారు. ఆ సాక్షితత్వం వల్ల ఆ బంధాలు, బంధనాలు చిన్నగా 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 తన నుంచి విడిపోతున్నటువంటి స్థితి. ఆయనకి ఒక్కటే ధ్యాస ఏంటంటే భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకోవడము, అలాగే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం. చూడండి, ఆయనకి ఆ చిన్న వయస్సు, ఆ యుక్త వయసులోనే భగవంతుడు అంటే ఆత్మ అనేటువంటి భావన, ఆత్మ అనేటువంటి సత్యము, భగవంతుడంటే ఆత్మ అనేటువంటి సత్యము తనకి యుక్త వయసులోనే తనకి అవగాహన వచ్చింది. అందుకే ఆయన భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకోవడము, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడము, ఈ రెండింటి మీద ఆయన ధ్యాస అదొక్కటే. ఆయన లక్ష్యము, గమ్యము, నేను దీనికోసం ఉండాలి, నేను ఈ వర్క్ చేయాలి, నేను నా ఆత్మని సాక్షాత్కరింప చేసుకోవాలి అన్నటువంటి ధ్యాసతో, ఆ తపనతో ఒక ముముక్షువులాగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేయడం ప్రారంభించారు. అందుకే 15 సంవత్సరాల వయసులో తనని తాను తెలుసుకోవడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ గ్రంథం కూడా ఆయన ఆత్మకథ అండి. ఆయన సొంతంగా రాసినటువంటి ఆత్మకథ. అందుకే ఇది ఫస్ట్ పర్సన్లో ఉంటుంది. మనం చదువుకున్నప్పుడు మనం తర్వాత దాన్ని థర్డ్ పర్సన్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో 15 సంవత్సరాల వయసులో తనని తాను తెలుసుకోవడం కోసం, భగవత్ సాక్షాత్కారం కోసము, ఆత్మ సాక్షాత్కారం కోసము ఆయన ఇంటి నుంచి బయటికి వచ్చేశారు.
ఆనాటి కాలంలో భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఆశ్రమాలు ఉండేవి. ఒక ఆధ్యాత్మిక విలక్షణత భారతదేశంలో ఉట్టిపడేది. ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి కూడా భారతదేశానికి వచ్చేవారు. ఎంతోమంది స్వాములు, గురువులు, ఋషులు వారి ఆశ్రమాలను స్థాపించేవారు. అలా తను మొట్టమొదటిగా వెళ్ళింది సిద్ధారూఢ స్వామి గారి ఆశ్రమము. ఆ సిద్ధారూఢ స్వామి గారి ఆశ్రమంలో ఆయనకు సన్యాస దీక్ష ఇవ్వబడింది. సన్యాస దీక్ష ఇచ్చి ఆయనకి అక్కడ కొత్తగా పెట్టినటువంటి పేరే ఈ ముక్తానంద అనేటువంటి పేరు. మనం ముక్తానందగా పిలుచుకుంటున్నటువంటి ఈ మన స్వామి ముక్తానంద గారికి ముక్తానంద అంటే సర్వము నుంచి ముక్తుని పొంది ఆనంద స్థితిలో లయమైనటువంటి ఒకానొక అద్భుత దివ్య శక్తి క్షేత్రం అని యొక్క అర్థము. అందుకే ఆ పేరు తనకి సిద్ధారూఢ స్వామి గారి ఆశ్రమంలో సన్యాసం తీసుకున్నప్పుడు ఆయనకి ఆ పేరు పెట్టారు. ఆ తరువాత ఆయన ఆ ఆశ్రమం నుంచి 20 సంవత్సరాల పాటు, తనకి 15 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. మొట్టమొదటిగా సిద్ధారూఢ స్వామి గారి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ముక్తానంద అనేటువంటి పేరు లభించింది ఆయనకి. ఆ తరువాత 20 సంవత్సరాల పాటు ఆయన భారతదేశం అంతటా పరిభ్రమించారు. 20 సంవత్సరాలు దాదాపుగా 60 మందికి పైగా యోగులని, స్వాములని, ధ్యానులని వారు కలిశారు. ఆధ్యాత్మిక గురువులని 60 మందికి పైగా ఆయన కలుసుకున్నారు. కఠోరమైనటువంటి తపస్సు కూడా ఆయన చేశారు. ఎంతో కఠోరమైనటువంటి తపస్సుతో పాటుగా నిగూఢమైనటువంటి ధ్యానం చేశారు. ఎన్నో పరీక్షల్ని సైతం ఎదుర్కొన్నారు. ఒకానొక వ్యక్తి అంత చిన్న వయసులో ఇంటి నుంచి బయటికి వచ్చి ఒక 20 సంవత్సరాల పాటుగా భారతదేశం మొత్తం పరిభ్రమించడం అంటే మామూలు విషయం కాదండి. ఎన్నెన్నో భౌతికరమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అలా ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ప్రతి పరీక్షను ఆయన ఎదుర్కొన్నారు. ఎన్నో సాహసాలు తాను చేశారు. ఆ పరిస్థితుల్లో ఆయన అంతరాత్మ మొత్తం కూడా పరిశుభ్రమైంది. పరిశుభ్రపడ్డ రోజులు అని చెప్తారు ఆయన. ఆనాటి నా 20 సంవత్సరాల భారతదేశ యాత్రలో నా అంతరాత్మ పరిశుభ్రపడింది అంటారు. ఎప్పుడైతే అంతరాత్మ మరింత పరిశుద్ధము అవుతూ వచ్చిందో, అంటే ఏవైతే మానసికమైనటువంటి వికారాలు మన అంతరాత్మని పట్టి పీడిస్తూ ఉంటాయో, మానసిక వికారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఒక శుద్ధంగా, స్వచ్ఛంగా తన మనస్సు, తన అంతరాత్మ మారుతున్నటువంటి ఆ క్షణాలలో ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అనేటువంటి ఆ తపన తనలో నానాటికి ఎక్కువ అవుతూ వచ్చింది. ఇంకా తపన తనకి చాలా పెరుగుకుంటూ వచ్చింది. అందుకే తన యొక్క ఈ యాత్ర యొక్క అంతిమ ఘట్టంలో తాను కలుసుకున్నటువంటి తన గురువుగారి గురించి ఆయన చెప్తారండి. బంగారాన్ని పోలినటువంటి తపస్సు చేత పవిత్రమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి స్వామి ముక్తానంద ఆ గణేష్పురిలో భగవాన్ నిత్యానంద గారి శరణు పొందారు. ఆయన గణేష్పురి అనేటువంటి గ్రామానికి చేరుకున్నప్పుడు ఆ గణేష్పురి ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గురువు, తను ఒక సామాన్యమైన గురువు కాదు, వర్ణిస్తారు ముందు ఆ గురువుగారి గురించి కూడా. ఒక అసామాన్యమైనటువంటి గురువుగారైనటువంటి భగవాన్ నిత్యానందని ఆయన శరణు పొందారు. చిన్ననాడు అంటే అప్పటికి ఆయనకు 35 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి బయలుదేరారు. 20 సంవత్సరాలు భారతదేశం మొత్తం పర్యటించారు. ఒక 35 సంవత్సరాల ఆ వయస్సులో ఆయన భగవాన్ నిత్యానందను మొట్టమొదటిసారిగా గణేష్పురి ఆశ్రమంలో దర్శనం చేసుకుంటారు. ఆ క్షణమే భగవాన్ నిత్యానంద యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహం కూడా శిష్యుడికి చాలా ముఖ్యం ఫ్రెండ్స్. అందుకే భగవాన్ నిత్యానంద గారి యొక్క అనుగ్రహము స్వామి ముక్తానందకి దివ్యమైనటువంటి శక్తిపాతాన్ని కలిగించింది. ఇక్కడ శక్తిపాతం గురించి కూడా మనకి స్వామివారు చెప్తారు. సిద్ధయోగంలో మనకి ఎన్నో యోగాలు ఉన్నాయి. దాంట్లో సిద్ధయోగం, స్వామి ముక్తానంద పరమహంస గారిది సిద్ధయోగ పరంపర. ఈ సిద్ధయోగంలో సిద్ధగురువు ఏం చేస్తారంటే తన దృష్టి ద్వారా కానీ, తన శబ్దం ద్వారా కానీ, తన స్పర్శ ద్వారా కానీ, అంటే తన కంటితో కానీ, తన కంటి చూపుతో కానీ, తన మాట ద్వారా కానీ,
తను వారిని ఆలింగనం చేసుకోవడం ద్వారా కానీ, లేదా సంకల్పం ద్వారా కానీ, దృష్టి, శబ్దము, స్పర్శ మరి సంకల్పం ద్వారా ఆ శిష్యుడిలో నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేయగల శక్తి సంపన్నులు సిద్ధయోగంలో ఉంటారు. దాన్నే మనం శక్తిపాతంగా పిలుచుకుంటాము. ఆ శక్తిపాతం ఎప్పుడైతే శిష్యుడిలో జరుగుతుందో ఆ తర్వాత ఆ శిష్యుడిలో ఉన్నటువంటి ఆ శక్తి స్వయంగానే ఆ శిష్యుడికి అందుబాటులోకి వస్తుంది. గురువుగారితో శక్తిపాతం జరగడం మొదటి మెట్టు. ఎప్పుడైతే శక్తిపాతం జరుగుతుందో తరువాత ఆ శిష్యుడిలో ఆ శక్తి అనేది తనకే స్వయంగా క్రియాశీలకమవుతుంది. అలా భగవాన్ నిత్యానంద ద్వారా అనుగ్రహకారకమైనటువంటి ఆ శక్తి స్వామి ముక్తానందకు దివ్యమైనటువంటి శక్తిపాతాన్ని కలిగించింది. అంతవరకు ముక్తానంద గారు బయటి ప్రపంచంలో చేసినటువంటి యాత్రలు అన్నీ ముగిశాయి. బాహ్యంలో తను యాత్రలు చేశారు. 20 సంవత్సరాల పాటు తను యాత్ర చేశాడు. బాహ్యంలో తను చేసినటువంటి యాత్రలు అన్నీ ముగిసిపోయాయి. ఇక అసలు సిసలైనటువంటి యాత్ర, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి యాత్ర ఇక్కడ ప్రారంభమైంది. ఆ యాత్ర తన అంతరంగలోక యాత్ర. తన అంతరంగలోక యాత్ర. అంతరంగంలో దివ్యమైనటువంటి ఆత్మ ప్రారంభమైంది. ఆ అంతరంగంలో దివ్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం కోసం ఏ యాత్ర అయితే చేయాలో ఆ దివ్యమైనటువంటి ఆత్మ కోసం ఆ దివ్యమైనటువంటి ఆత్మ ప్రారంభమైనది. ఆ తరువాత సంవత్సరాల తరబడి తాను చేసినటువంటి ధ్యాన సాధనలో అనేక రకాల అలౌకికమైనటువంటి అనుభవాలు, ఎలాగైతే మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కానీ ఆధ్యాత్మిక ముముక్షులో కానీ థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఏవైతే విజన్స్ వస్తాయో, ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసినప్పుడు ఏవైతే అనుభవాలు మనకి సంప్రాప్తిస్తాయో అలాంటివన్నీ కూడా అలౌకికమైనటువంటి అనుభవాలు ముక్తానంద గారికి సంవత్సరాల తరబడి చేసినటువంటి ధ్యాన సాధనలో ఆయనకు సంప్రాప్తించాయి. ఊహించరాని ఇంద్రియానికి అతీతమైనటువంటి అనుభూతులు. అవి కేవలం భౌతిక, మానసిక, బౌద్ధికమైనవే కాదు, మన ఈ ఇంద్రియాలన్నింటికీ అతీతమైనటువంటి ఇంద్రియాతీతమైనటువంటి ఆ అనుభవాలు ఆయనని ఆత్మ సాక్షాత్కార ద్వారానికి చేర్చాయి. ఏదైతే తను చిన్నప్పటి నుంచి కోరుకుంటూ వచ్చాడో, వాంఛిస్తూ వచ్చాడో, దేని మీదైతే తను యుక్త వయసులో ధ్యాస పెట్టడం ప్రారంభించాడో, దేనికోసమైతే తాను ఒక 20 సంవత్సరాల పాటు భారతదేశమంతా తపస్సు చేశాడో ఆ క్షణం సిద్ధించింది. ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందగలిగారు. 1956వ సంవత్సరం 1908లో ఆయన జన్మించారు. 1956వ సంవత్సరంలో ఆయన తన సాధన యొక్క అంతిమ ఘట్టాన్ని కూడా పూర్తి చేశారు. తాను ఒక అంతిమ ఘట్టానికి చేరుకున్నప్పుడు దూరంలోనే తన నివాసంలో ధ్యానంలో కూర్చొని ఉన్నటువంటి ముక్తానంద గారి గురువుగారైనటువంటి భగవాన్ నిత్యానంద గారు దూరంలో తన నివాసంలో ధ్యానంలో కూర్చున్నటువంటి భగవాన్ నిత్యానంద గారు ఆనందం పట్టలేకపోయారు. లేచి నాట్యమాడారు. చూడండి, శిష్యుడికి సంభవిస్తే గురువుగారు ఆనందంతో లేచి నాట్యమాడారు. ఏమని? ముక్తానంద పరమహంస అయిపోయాడు. ఆత్మ సాక్షాత్కారం సంభవించింది. భగవంతుడు మనలో ఆత్మరూపంలో ఉంటాడు అంటే భగవత్ సాక్షాత్కారం లభించింది. సంభవాలన్నీ కూడా పూర్తి అయిపోయాయి. అందుకే ముక్తానంద పరమహంస అయిపోయాడు అంటూ గురువుగారు నాట్యమాడారు. గురువు యొక్క ప్రేమ అలా ఉంటుందండి. గురువుకు కూడా శిష్యుడిలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రతి ఒక్క మార్పు కూడా గురువు గారికి తెలుస్తూనే ఉంటుంది. తన దగ్గరికి తీసుకొని తన ద్వారా శక్తిపాతాన్ని ఇచ్చి సంపూర్తిగా ఆయన తనలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసుకోవడానికి ఒకానొక ఉత్ప్రేరకంలా పనిచేసినటువంటి భగవాన్ నిత్యానంద గారు 1961 సంవత్సరంలో మహాసమాధి చెందుతారు. ఏ సిద్ధ గురువు కూడా మరణం అనేది ఉండదండి. సిద్ధ గురువులకు, సిద్ధ గురువులు వారు మరణాన్ని ఆహ్వానించి మహాసమాధి పొందుతారు. వారు
అది వాళ్ళ యొక్క చాయిస్‌లో ఉంటుంది. డెత్ అనేది సిద్ధ గురువులకి వారి చాయిస్ అన్నమాట అది. అలా తాను మహాసమాధి పొందే ముందు తన యొక్క వారసుడిగా, తరువాతి సిద్ధ గురువుగా స్వామి ముక్తానంద గారిని నియమించి వారు 1961 సంవత్సరంలో మహాసమాధి పొందుతారు. ఇది స్వామి ముక్తానంద గారి గురించినటువంటి ఒక ప్రస్తావన. ఇంకా ఆయన ప్రయాణంలో మొత్తం ఈ పుస్తకం మొత్తం కూడా, ఈ పుస్తకాన్ని మనం 3 భాగాలుగా గనక మనం విభజిస్తే, ఈ పుస్తకంలో మొదటిగా మనం చెప్పుకున్నట్లుగా ముక్తానంద గారి యొక్క తపన ఉంటుంది. తరువాత ఆయన తిరిగిన ప్రదేశాలు, ప్రయాణం ఉంటుంది. ఆ తరువాత తను మజిలీ అయినటువంటి నిత్యానంద గారి ఆశ్రమానికి రావడం ఉంటుంది. ఇంకొక భాగం కూడా ఉంటుందండి. తన లోపల జరిగినటువంటి అనుభవాలని, అనుభూతుల్ని మొత్తం కూడా అక్షరబద్ధం చేసేటువంటి ఆ ప్రక్రియ. ఇదంతా కూడా మనం తర్వాతి ఎపిసోడ్స్‌లో మనం నేర్చుకుంటూనే ఉంటాము. సో, చిత్ శక్తి విలాసము. అందుకనే ఏదైనా గ్రంథాన్ని, ఆధ్యాత్మిక గ్రంథాన్ని గనక మీరు తీసుకుంటే, ఆ గ్రంథం యొక్క నామమే, గ్రంథానికి ఏ పేరైతే ఉంటుందో, గ్రంథం యొక్క పేరు ఆ గ్రంథం యొక్క విషయాన్ని సూచిస్తుంది. చిత్ శక్తి విలాసము లేదా చైతన్య శక్తి విలాసము అంటే శక్తి యొక్క స్వేచ్ఛా విహారానికి రంగభూమి లాంటిది. శక్తి ఒకానొక ప్లే. అందుకే దీన్ని ఇంగ్లీష్‌లో అర్థం చేసుకుంటే మనకి ఇంకా క్లారిటీ ఏంటంటే, దీన్ని ప్లే ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటాం. అంటే చైతన్య శక్తి మన 7 శరీరాలలో ఒక ఆట ఆడుకోవడము అంటే, మనలో తను ఎలాంటి విలాసం తను ఎలాంటి ప్రక్రియలు చేసిందో, తను ఎలా పరిభ్రమించిందో, శరీరంలోని ప్రతి అణువణువులోకి తను ఎలా ప్రతిష్ఠితమయ్యిందో, అది అంతా కూడా ఈ చైతన్య శక్తి విలాసం అన్న గ్రంథ నామంతోనే మీకు అర్థమవుతుంది. అందుకే స్వామి ముక్తానంద పరమహంస గారికి పరమ ఉత్కృష్టమైనటువంటి స్థితిని ప్రదానం చేసి, ఆయన జీవిత పర్యంతం ఒక్కసారి మనలో ఆ చిత్శక్తి అనేది ఆవిర్భవించిన మరుక్షణమే జీవిత పర్యంతం మనం ఎప్పుడూ కూడా ఆ పరమ ఉత్కృష్టమైనటువంటి స్థితిలోనే ఉంటాము. ఆయన యొక్క అనుభవాలు, అనుభూతులతో కూడినటువంటి కథ, గాథ, వాస్తవం ఈ గ్రంథరాజం. అందుకే మనకి మొదటి నుంచి కూడా ఋషులు, మునులు, సాధువులు, సన్యాసులు, మహాపురుషులు ఆత్మ, పరమాత్మ గురించి, సాధన గురించి, గురువు గురించి, శక్తిపాతం గురించి, ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి విపులంగా, విస్తారంగా రాశారు. ఎందుకంటే వాటి అధ్యయనం వల్ల మనకి సాధన ఎలా చేయాలో తెలుస్తుంది. దీంట్లో మనకి ముక్తానంద గారు ఎలా సాధన చేశారో సాధన క్రమం కూడా సంపూర్తిగా ఉంటుంది అండి. ఎందుకు మనకి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఒక పుణ్యక్షేత్రం యొక్క చిత్రపటం ఉంది అనుకోండి, చిత్రపటం చూసినంత మాత్రాన ఆ పుణ్యక్షేత్రం చేరుకున్నప్పుడు ఆ యాత్రికుడి యొక్క అనుభవం రాదు కదా. మనము కలియుగ దైవమైనటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాల ఫోటో మనం చూస్తున్నాం అనుకోండి, ఫోటో చూస్తే మనకి సమాచారం తెలుస్తుంది అంతే. ఓహో, ఇవి ఇలా ఉంటాయి అని తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు స్వామివారిని దర్శించుకోవాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి తపనతోటి ఆ పుణ్యక్షేత్రంలో అడుగు పెడతావో, ఆ తిరుమల కొండల మీదికి నువ్వు అడుగు పెడతావో, అప్పుడు నీ అనుభవం అనేది వేరేగా ఉంటుంది. సో అందుకనే సాధన చేసేటువంటి క్రమంలో ఆత్మ సాక్షాత్కారం పొందే యోగి యొక్క మానసిక స్థితి, అంతరస్థితి అనేది తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా తెలుసుకోవాలి అన్నటువంటి ఆకాంక్షే ఆ జిజ్ఞాసువులకి ఈ పుస్తకం యొక్క స్వాధ్యాయం అనేది చాలా 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 అద్భుతంగా ఉపకరిస్తుంది. కేవలం చిత్రపటం చూసి కేవలం జ్ఞానం గురించి విన్నంత మాత్రాన కాదు, ఆ జ్ఞానాన్ని సాధించినటువంటి యోగి ఆ జ్ఞాన సాధన చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే అనుభూతులు పొందాడో ఆ అనుభూతులు తెలుసుకున్నప్పుడు మనకి మరింతగా మన జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటుంది, మరింతగా మన అనుభవాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం తరువాతి యొక్క ఎపిసోడ్లో మనం దీనికి సంబంధించినటువంటి మరింత వివరాలు మనం తెలుసుకుందాము. తరువాత మనకి సిద్ధ గురువులు అంటే ఏమిటో ఉంటుంది, వారి గురుదేవుల గురించి ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్శక్తి అంటే ఏంటో నాంది వాక్యాలు దీంట్లో ఉంటాయి. తరువాత ఎపిసోడ్లో మనం ఈ చిత్శక్తి గురించి మనం తెలుసుకుంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. పిఎంసి
ఛానల్ సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమంలో మనం స్వామి పరమహంస ముక్తానంద గారి ద్వారా రచించబడ్డ స్వీయ రచన చిత్శక్తి విలాసాన్ని తెలుసుకుంటున్నాము. కాబట్టి మీ అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆత్మ యొక్క ఆశీస్సులు అన్నీ ఉండాలి అని కోరుకుంటూ సెలవు.